మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాల లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునః సమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే 1, 2 అలాంటి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరూ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. నేను కూడా ఏమంటే దివ్యాంగ సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ అప్పీల్ ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి. అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ అర్హులైనా కానీ అనర్హులైనా కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఇస్తాం. ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను.